మన శరీరంలో ఉన్న ప్రేగుల్ని సాధారణంగా గట్ అంటాం. ఇది కేవలం జీర్ణం చేసే భాగమే కాదు, కానీ మన ఆరోగ్యానికి పునాది వంటిది. అందుకే గట్ ఆరోగ్యం బాగుంటే మొత్తం ఆరోగ్యం బాగుంటుంది అంటారు. అసలు ఈ గట్టుని రెండవ మెదడు అని కూడా అంటారు. అసలు గట్ అంటే ఏంటి? గట్ అనేది మన జీర్ణ వ్యవస్థలో ముఖ్యమైన భాగం అన్నమాట. ఇందులో చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు ఉంటాయి. ఇవి మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసి అవసరమైన పోషకాలను శరీరానికి అందిస్తాయి. గట్ ఆరోగ్యంగా ఉంది అంటే మొత్తం దేహం అంతా ఆరోగ్యంగా ఉన్నట్టు. గట్ ఆరోగ్యంగా ఉంటేనే మనం సంతోషంగా ఉంటాం. గట్ ఆరోగ్యం ఎందుకు ప్రాముఖ్యమైందో మనం తెలుసుకోవాలి. జీర్ణక్రియ మెరుగ్గా ఉండాలి. మన తిన్న ఆహారం ఏ విధమైన ఆటంకాలు లేకుండా జీర్ణక్రియ సజావుగా జరగాలి. గట్ ఎందుకు ఆరోగ్యంగా ఉండాలంటే కీలకమైంది రోగనిరోధక శక్తి. గట్లో నుంచి మనకి ప్రేగుల్లోంచి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగనిరోధక శక్తి ఉంటేనే మనం చాలా రకాలైన వ్యాధుల నుంచి కాపాడబడతాం. ఇక గట్ ఆరోగ్యం ఉంటేనే మన మనసు సంతోషంగా, ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఉత్తేజంగా ఉంటుందన్నమాట. గట్ మెదడుతో సంబంధం కలిగి ఉంటుంది. ఇక నాలుగోది, గట్ ఆరోగ్యంగా ఉంటేనే చర్మం సమస్యల నుండి మనం బయటపడగలుగుతాం. చర్మం మెరుగుగా కనిపిస్తుంది అన్నమాట, కాంతివంతంగా కనిపిస్తుంది. చాలాసార్లు మన చర్మం చూసే చెప్పచ్చు గట్ ఆరోగ్యంగా లేదు అని. ఇంకొక విషయం మనం తెలుసుకోవాలి. మన ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా, చెడ్డ బ్యాక్టీరియా ఉంటాయి. మంచి బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా అన్నమాట, చాలా మేలు చేస్తుంది. ఇక చెడు బ్యాక్టీరియా ఇవి మనకి అనారోగ్యానికి కారణం అవుతాయి. అందుకే మంచి బ్యాక్టీరియాని మనం ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండాలి. ఉన్న మంచి బ్యాక్టీరియాని మనం కాపాడుకోవాలి. అందుకే మన గట్ ఆరోగ్యంగా ఉండడానికి మనం ఏం చేయాలి? మంచి ఆహారాన్ని తీసుకోవాలి. అందులో కీలకమైనది మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ వెజిటేబుల్స్ ఉండేటట్టు చూసుకోవాలి. మనం తీసుకునే ఆహారంలో పెరుగు, ప్రోబయాటిక్స్ ఎక్కువ ఉంటాయి. ఫ్రూట్స్కి వచ్చేటప్పటికి పండ్లు, వాటిల్లో యాపిల్, అరటి, పపాయ, ఆకుకూరలు, ఫైబర్ ఎక్కువ ఉండే ఆకుకూరలు, రోజుకు నీరు సరిపడా తీసుకోవాలి. సరిపోయినంత నిద్ర, 7 నుంచి 8 గంటల నిద్ర, ఒకే సమయానికి పడుకొని ఒకే సమయానికి లేవడం, క్రమం తప్పని వ్యాయామం అలవాట్లు, సమయానికి భోజనం, సమయపాలన, భోజన విషయంలో సమయపాలన తీసుకోవడం, ఇవి చేయడం ద్వారా ప్రత్యేకంగా జంక్ ఫుడ్స్ తీసేయాలి, బేకరీ ఐటమ్స్ తీసేయాలి, ప్యాస్ట్రీస్ తీసేయాలి, ఒత్తిడిని తగ్గించుకోవాలి, నిద్రలేమికి దూరంగా ఉండాలి, ఫోన్ వాడకం తగ్గించాలి. ఇవన్నీ చేయగలిగితే గట్ట ఆరోగ్యం మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ప్రేగు వ్యవస్థ బాగుంటేనే, అనగా గట్ ఆరోగ్యంగా ఉంటేనే శరీరం, మనసు రెండు బాగుంటాయి. కాబట్టి మంచి ఆహారం, మంచి అలవాట్లు, మంచి నిద్ర మనం అలవర్చుకోవడం ద్వారా ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడుకున్న వారం అవుతాం. తద్వారా శరీరాన్ని చాలా రోగాల బారిన పడకుండా మనం కాపాడుకున్న వారం అవుతాం.